జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలా? ఏ విధంగా క్రిటిసైజ్ చేసి ఓట్లు సంపాదించాలా అని రకరకాల యత్నాలు చేస్తూ ఉన్నారు విపక్షాలన్నీ కూడా. ముఖ్యంగా వాళ్ళనేది ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి నేను బాగా పని చేశాను అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి, లేకపోతే వేయవద్దు అని చాలా ఖండితంగా చెప్పాడు. నా 5 సంవత్సరాల పరిపాలన బేరీజు వేసుకుని, నేను మీకు మంచి చేశాను, ఇంక ముందు కూడా మంచి చేస్తాను అనుకుంటేనే ఓటేయండి అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు వ్యవహారంలో ఆ విధంగా అడిగే ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అసలు తను ఏ విధంగా పరిపాలన చేశాడో చెప్పడు. ఏంటి అంటే చెప్పేదంతా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడు, ఈయన ఒక సైకో. ఇదొకటి. ఏం విధ్వంసం చేశాడే అంటే అదేదో వేదిక పడగొట్టాడు. ఈ 2 అట్టముక్కలు, 2 రేకులతో దాంట్లో 90% కమిషన్ కొట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కట్టించిన వేదికని జగన్మోహన్ రెడ్డి పడగొట్టాడు. అదే విధ్వంసం. ఇంకేం విధ్వంసం చేశాడు? విధ్వంసం అంటే ఏంటి? 33,000 ఎకరాల మంచి బంగారం లాంటి భూమిని ధ్వంసం చేసింది ఎవరు? నీ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు. 33,000 ఎకరాలు. 33,000 ఎకరాలంటే ఏంటి? అక్కడ 3 పంటలో 4 పంటలో కూడా పండుతాయి. పూలు అమ్ముతారు అక్కడ, మల్లెపూలు లాంటివి. మల్లెపూలు పండించి ఆ క్షేత్రాల్లో దాదాపుగా సంవత్సరానికి 5 లక్షల టర్నోవర్ జరుగుతుంది. మిగిలిన భూముల్లో కనీసం రూ. 1,00,000 నుంచి 3,00,000 వరకు వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వ్యాపారం అంటే పండించిన రైతు కానివ్వండి, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వ్యాపారస్తుడు కానివ్వండి, ట్రాన్స్పోర్టింగ్ కానివ్వండి, అక్కడ పనిచేసే కూలీలు కానివ్వండి, వీళ్ళందరికీ ఖర్చులు, లాభం ఇవన్నీ పోను టర్నోవర్ ఆల్మోస్ట్ 3,00,000 జరుగుతూ ఉంటుంది యావరేజ్. అటువంటి సుక్షేత్రమైన భూమిని ధ్వంసం చేసి, విధ్వంసం చేసి గత 10 సంవత్సరాలుగా అక్కడ ఎటువంటి పంట రాకుండా, ఫుడ్ ప్రొడక్షన్ లేకుండా చేసి ధ్వంసం చేసింది ఎవరు? మీరు లెక్కేసుకోండి. 33,000 ఎకరాలు ఇంటూ 3,00,000 ఇంటూ 10 సంవత్సరాలు. దాదాపుగా 10,000 కోట్లు. 33,000 ఇంటూ 10 ఇంటూ 3,00,000. 10,000 కోట్లు ఆదాయం కాదు, ఫుడ్ ప్రొడక్షన్‌ని ధ్వంసం చేశాడు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, వాళ్ళకి ఊరికనే పంట పండకుండా వాళ్ళకి కౌలిప్పించారు. అది దాదాపుగా యావరేజ్‌ని ఇప్పుడు ₹1,00,000 దాకా వస్తుంది. స్టార్టింగ్ 50,000. కాబట్టి చూసుకున్నట్టయితే యావరేజ్‌న 75,000. 70,000 అంటే అది ఒక 2,000 కోట్లు గత 10 సంవత్సరాల్లో. కాబట్టి ఇంతటి ఆదాయాన్ని ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు. ఈ లెక్కలు ఎవరైనా కట్టారా? ఏదో బుడబుక్కలా ఆ వేదిక పడగొట్టారంటే దాంట్లో మొత్తం కలిపిన ₹1,00,00,000 విలువ గల సామాను లేదు. దాంట్లో ఎట్టాగో ఇనప సామాను ఎట్టాగో పనికొచ్చింది. ధ్వంసం ఏముందక్కడ? నువ్వు కమిషన్ అన్నావు. దాంట్లో 9,00,00,000. అప్పుడే ధ్వంసం, కట్టినప్పుడే ధ్వంసం జరిగింది. దాన్ని పడగొట్టినప్పుడు కాదు. అంతెందుకు ₹100,00,00,000 నువ్వు ధ్వంసం చేశావు, ఇసుక అని ఏటిని, కృష్ణా నదిని ధ్వంసం చేశావని చెప్పి 100,00,00,000 పెనాల్టీ వేశారు కదా నీకు ఎన్విరాన్మెంట్‌లో. అది ప్రభుత్వం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఒప్పుకుని 100,00,00,000 కట్టడం జరిగింది కదా! ఎందుకంటే కంటిన్యూయస్ ప్రాసెస్. నువ్వు దాన్ని విధ్వంసం చేసింది ప్రభుత్వం తరపున విధ్వంసం చేశావు ఒక ముఖ్యమంత్రిగా. అందుకని అదే బాధ్యతను తీసుకొని జగన్మోహన్ రెడ్డి తను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కట్టడం జరిగింది. కాబట్టి కళ్ళెదురుగుండా ఇంత కనపడతా ఉంటే, నీ పుష్కర స్నానం కోసం 29 మందిని చంపించావు. అది విధ్వంసం కదా! కాబట్టి విధ్వంసానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. అన్ని రకాల విధ్వంసం. రాజకీయ విధ్వంసం, కుటుంబ విధ్వంసం,
ప్రభుత్వ ఖజానా విధ్వంసం 100 కోట్లు పెట్టిపోయాడు మొత్తం తినేసి. విధ్వంసానికి రచయిత చంద్రబాబు నాయుడు. కాబట్టి వీళ్ళందరూ మీడియాలో, సోషల్ మీడియాలో విధ్వంసం చేశాడు అనే ఏకైక పదం తప్పితే ఇంకొక పదం జగన్మోహన్ రెడ్డి మీద చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నువ్వు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నావంటే, జగన్మోహన్ రెడ్డి తిట్టి నేను వద్దామని అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది? ప్రజలు ఏ విధంగా ఒప్పుకుంటారు? నువ్వు చేసిన మంచి పని ఒక్కటి చెప్పు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు కనపడతా ఉంటాయి కళ్ళకు. మేనిఫెస్టో కనపడుతుంది. ఈ రోజున మేనిఫెస్టో గడప గడపకే వెళ్తున్నాడు మేనిఫెస్టో తీసుకున్న వాళ్ళు. ఈ రోజున అందరికి పబ్లిక్‌లో ఉంది. ప్రింట్ అయ్యింది అందరికి కొన్ని కోట్ల మేనిఫెస్టో కరపత్రాలు. నీ మేనిఫెస్టో ఎక్కడ? ఈ రోజున జరగబోయే మేనిఫెస్టో 2024లో మేనిఫెస్టో కూడా తను చేసిన పనులని తను ఇంకా ఎక్కువ చేస్తాను ప్రజలకి అని చెబుతున్నావు తప్పితే, సొంతంగా నీ ఐడియా ఏది? నీకు అది విజన్ ఏది? ఏ విధంగా పరిపాలించాలి? ప్రజలకు ఏం కావాలో నీకు తెలిస్తే కదా. 4 డబ్బా ఛానల్స్ పెట్టుకుని వాళ్ళ ద్వారా నేను విజనరీనని చెప్పుకోవటం తప్పితే, నీకు అసలు ప్రజల్లో ఉండే అర్హత ఉందా? నాయకుడిగా అటుంచు. సమాజంలో బతికే అర్హత ఉందా? సమాజానికి అవసరమైన వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి, జయప్రదంగా విధ్వంసం చేసి, సిగ్గు శరం లేకుండా. ఈ రోజున షర్మిలని అడ్డం పెట్టుకుని ఏదో బాపుకుందాం, నేను కూడా ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తానని తయారయ్యావు. పోలవరం విధ్వంసం, డయాఫ్రమ్ వల్ల కట్టమంటే కమిషన్ కోసం కక్కుర్తిపడి దాంట్లో అన్ని కాకి లెక్కలు చెప్పి డబ్బులన్నీ మింగేశావు. అది డయాఫ్రమ్ వల్ల కొట్టుకుపోయింది. ఇంతవరకు నువ్వును నీతో కలవబోతున్న బీజేపీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు దాని గురించి. అది విధ్వంసం కాదు? అంతకంటే విధ్వంసం ఏముంటుంది? కొన్ని లక్షల ఎకరాలకి ఉపయోగపడేది ఆ పోలవరాన్ని ప్రజలకు సంబంధించిన దాన్ని నీ డబ్బులు నీ కక్కుర్తి కమిషన్ కక్కుర్తి కోసం ఈ విధంగా చేసేవే. అది కాదు విధ్వంసం? ప్రజలు ఆ మాత్రం తెలుసుకోలేరా? ఏదో ప్రజలకు భోజనం పెడతానని అన్నా క్యాంటీన్ అని చెప్పి అక్కడ డబ్బులు నూకేశావు. రాజధాని అని చెప్పి అక్కడ అసెంబ్లీ కడతానని చెప్పి అవన్నీ అక్కడ కమిషన్ కొట్టి అదే ధ్వంసం చేశావు. అది కూడా టెంపరీ అన్నావు. ప్రభుత్వం యొక్క డబ్బులు ఖర్చు అయింది టెంపరీ ఏమిటండి? 50-70 సంవత్సరాలు వెనుకగట్టిన ప్రాజెక్టులు బ్రహ్మాండంగా కలకలాడుతున్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం. నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఇసుక గూడులాగా కొట్టుకుపోతా ఉన్నాయి. అది విధ్వంసం. విధ్వంసం ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్యాక్సెస్. సో ఇటువంటివి తీసుకుని ఏదో ప్రజల్ని మభ్యపెడతా ఉంటే మాత్రం పప్పులో కాలేసావు. ముందుంది ముసలి పండుగ. ఈ నెల రోజుల్లో నీ రంగు మొత్తం వెలిసిపోతుంది. అసలు రంగు బయటపడుతుంది. ఇప్పటికే బయటపడింది. పూర్తిగా తెలిసిపోతుంది నీ వ్యవహారం. నువ్వు మీ మిస్సెస్ని అడ్డం పెట్టుకున్నా, లేదా ఇంకెవరన్నా షర్మిలని అడ్డం పెట్టుకున్నా, ఏదో రకరకాలుగా ఆవిడ చేత ఏదో నామినేషన్ వేపిస్తాను కుప్పం నుంచి అన్నా, నీకు ఎక్కడా దిక్కు లేదు. నీకు సరైన ఇది లేదు. దాని గురించి చూసుకుంటా ఉండు. ఎక్కడైనా అట్లీస్ట్ అంటే గెలిచే మినిమం ఓట్లతోనైనా గెలిచేటట్టు. ఇంతకాలం 14 సంవత్సరాలు మినిస్టర్ చేసే కాబట్టి ఓడిపోతే పరుగు పోది. అది గెలిచే ప్రయత్నం చేయ ఫస్ట్. నమస్కారం.